సోషల్ మీడియాలో తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా ఇలా చేస్తే త్వరగా సక్సెస్ అవుతారు. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఇన్కమ్ అనేది ముందుగా జనరేట్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా, లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ టుడేస్ సెషన్. జనరేట్ ఇన్కమ్ ఫ్రమ్ యూట్యూబ్ ఈవెన్ విత్ లెస్ సబ్స్క్రైబర్స్. ఈ టాపిక్ మీద నేను పార్ట్ 1, 2, 3, 4 ఆల్రెడీ వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది. అండ్ ఈరోజు మనం పార్ట్ 5 యూట్యూబ్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ కాంబో ఎర్నింగ్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. మీ ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదా? వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, డోంట్ వరీ. ఇప్పుడు నేను చెప్పబోయేది 2026 రియాలిటీ. ఈ వీడియోలో నేను మీకు యూట్యూబ్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ కాంబో ఎర్నింగ్ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది, కంటెంట్ క్రియేషన్ అండ్ సోషల్ మీడియా స్ట్రాటజీ ఎలా ఉంది, బ్రాండ్స్ ఏం నోటీస్ చేస్తాయి, అసలు మార్కెట్ ఎలా ఉంది, ఈ 4 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేను కవర్ చేస్తూ ఇంకా మీకు అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో చెప్తాను. నాకు ఒక 10 minutes ఇవ్వండి. రియల్ టైం ఎగ్జాంపుల్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోషల్ మీడియా అనేది 2012 నుంచి 2020 వరకు కూడా ఎలా ఉండేది అనే ఒక ఐడియా ఇస్తాను మీకు. అప్పట్లో యూట్యూబ్ తీసుకుంటే ఎక్కువ ఫోకస్ అనేది సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ కౌంట్ మీద ఉండేది. బ్రాండ్స్ కూడా ల్యాక్స్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని రీచ్ అయ్యేవారు. ఇన్స్టాగ్రామ్ మెయిన్ పర్పస్ అయితే జస్ట్ ఫొటోస్ అండ్ పోస్ట్లు మాత్రమే, లైక్ ఫేస్బుక్. అప్పట్లో యూట్యూబ్ అంటే పెద్దగా ఎవరికి తెలీదు. బేసిక్గా అదొక నాలెడ్జ్ ప్లాట్ఫామ్ అనుకునేవారు అందరూ కూడా. ఇప్పుడు రోజులు మారాయి. బ్రాండ్స్ ఫోకస్ కంటెంట్ వాల్యూ మీదకి మళ్ళింది. యూట్యూబర్స్ పెరిగారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే రీచ్ రాకెట్ అని చెప్పచ్చు. తక్కువ టైంలో త్వరగా వైరల్ అవ్వాలి అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. యూట్యూబ్ షార్ట్స్ ప్లస్ లాంగ్ వీడియో కాంబో చాలా బాగా వర్క్ అవుతుంది. బ్రాండ్స్ ఇప్పుడు మైక్రో అండ్ నానో క్రియేటర్స్కి కూడా మంచి ఎంగేజ్మెంట్ అండ్ వాళ్ళ కంటెంట్ వాల్యూ ప్లస్ రీచ్ ఉంటే పిలిచి మరి ప్రమోషన్స్ అనేవి ఇస్తున్నారు. ఒకప్పుడు ల్యాక్స్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి పరిమితం అయ్యే బ్రాండ్ ప్రమోషన్స్ ఇప్పుడు హండ్రెడ్స్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ప్రమోషన్స్ అనేవి చేయగలుగుతున్నారు. సో ఇక్కడ ఏం మారింది అంటే కంటెంట్ వాల్యూ మారింది. యూట్యూబ్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఒక పవర్ఫుల్ కాంబోనో తెలుసా మీకు? యూట్యూబ్ ఒక్కటే అంటే రీచ్ స్లోగా ఉంటుంది, టైం పడుతుంది. ఇన్స్టాగ్రామ్ ఒక్కటే అంటే రీచ్ బాగుంటుంది. సో అప్పుడు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కలిపి ఎందుకు యూజ్ చేయకూడదు అనేది నా క్వశ్చన్. అండ్ ఈరోజు మన సెషన్ యొక్క మెయిన్ ఎజెండా ఇదే. యూట్యూబ్ లాంగ్ వీడియో అనేది ట్రస్ట్ బిల్డ్ చేస్తుంది. ఎందుకంటే ఒక లాంగ్ వీడియో స్క్రిప్ట్ మినిమం ఒక 5 to 8 pages ఉంటే కానీ ఒక 8 minutes డ్యూరేషన్లో వీడియో అనేది రాదు. కనుక చాలా వర్క్ చేయాలి. దాని ఎడిటింగ్ ఉంటుంది, దాని ఫిల్మింగ్ ఉంటుంది. లాంగ్ వీడియోలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమయ్యేలాగా ఒక టాపిక్ తీసుకుంటే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది లాంగ్ వీడియోలో మనం ఇవ్వచ్చు. టైం ఉంటుంది కాబట్టి క్లియర్గా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎక్కువసేపు జనాలతో ఎంగేజ్ అవుతాం కాబట్టి మన మీద ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. మనం చెప్పేది వింటారు, మనల్ని చూస్తారు, మన వాయిస్ తెలుస్తుంది, ఒక నమ్మకం వస్తుంది. అండ్ అలానే మనమిచ్చే కంటెంట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే మళ్ళీ 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 మీ ఛానల్కి వచ్చి మీ వీడియోస్ని వాచ్ చేస్తారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవాలి, లేకపోతే ఎక్కడైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఆ ప్లేస్ గురించి తెలుసుకోవాలి. రొటీన్గా రోజు తినేలా కాకుండా ఏదైనా కొత్తగా వండుకోవాలి, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అట్లీస్ట్ ఒక మ్యాథ్ ప్రాబ్లం నేర్చుకోవాలి, ఏదైనా ఒక పాట వినాలి, కామెడీ సీన్స్ చూడాలి, ఒక మోటివేషన్ స్పీచ్ వినాలి. ఫస్ట్ మీకు గుర్తొచ్చేది ఏంటి? యూట్యూబ్. ఎందుకు? డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ టైం డ్యూరేషన్స్తో డిఫరెంట్ పీపుల్ ఒకే టాపిక్ మీద మల్టిపుల్ వీడియోస్ చేసుంటారు. మీ ఇంట్రెస్ట్ని బట్టి, మూడ్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుని వీడియోస్ చూస్తారు. మన మూడ్ని బట్టి మనకి కావాల్సిన టాపిక్ మీద మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చే ఒకే ఒక్క ప్లాట్ఫామ్ యూట్యూబ్.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వైరల్ అవ్వడం వల్ల మీకు తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నా కూడా బ్రాండ్స్ మిమ్మల్ని నోటీస్ చేస్తాయి. నీష్ అంటే మీరు దేని మీద అయితే కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టాపిక్. సో, బేసిక్‌గా మీరు ఏ టాపిక్ తీసుకుందాం అనుకుంటున్నా ఆల్రెడీ ఆ టాపిక్ మీద ఎవరో ఒకరు కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో, మీ క్రియేటివిటీ ఏంటి? మీ స్పెషాలిటీ ఏంటి? అనేది మీరు క్రియేట్ చేసే వీడియోస్ ద్వారా చూపించాలి. సేమ్ టాపిక్ అయినా కూడా మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు? దానికి మీ అథెంటిసిటీ ఎలా యాడ్ చేస్తున్నారు? మీ టచ్ ఇవ్వాలి అందులో. అది మీ వాయిస్‌లో గానీ, మీరు మాట్లాడే లాంగ్వేజ్‌లో గానీ, ఆ విధానంలో గానీ, మీరు చూపించే దాంట్లో గానీ, యాడ్ చేసే సౌండ్ ఎఫెక్ట్స్ గానీ, థంబ్‌నెయిల్స్, టైటిల్స్, వాట్ నాట్. సేమ్ కాన్సెప్ట్, సేమ్ టాపిక్, డిఫరెంట్ క్రియేటర్స్, డిఫరెంట్ రీచ్. మీరు సెలెక్ట్ చేసుకునే టాపిక్ మీద డిపెండ్ అయ్యి కూడా మీకు ప్రమోషన్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కేర్, ఫ్యాషన్, బ్యూటీ, మేకప్, డైలీ వ్లాగ్స్, ట్రావెలింగ్. సో, ఇలా డిఫరెంట్ టాపిక్స్‌ని బట్టి ట్రావెలర్స్‌కి ట్రావెలింగ్ సైడ్ ప్రమోషన్స్ వస్తాయి. లైక్ క్రెడిట్ కార్డ్స్ కానీ, వేరే ఏదైనా అక్కడ ప్లేసెస్‌లో ఉండే అకామిడేషన్ ప్రమోషన్స్ కానీ, స్కిన్ కేర్ అయితే మనకి చెప్పక్కర్లేదు. చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా హైప్‌లో ఉన్నాయి. మీకు మంచి రీచ్ ఉందంటే వాళ్ళే వస్తారు. సన్ స్క్రీన్స్, విటమిన్ సి సీరమ్స్, ఇంకా సోప్స్, ఎవ్రీథింగ్. మీరు రీసెర్చ్ చేసి ఈజీగా వైరల్ అయ్యే టాపిక్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. దానివల్ల మీకు ఫాలోవర్స్ కౌంట్ తక్కువ ఉన్నా పర్వాలేదు. మీరు చేసే కంటెంట్ కనుక రీచ్ ఎక్కువ ఉందనుకోండి, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ప్రమోషన్స్ అనేవి. ఇదొక సింపుల్ వే త్వరగా ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోవడానికి. తక్కువ సబ్స్క్రైబర్స్ ఇన్‌కమ్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు అనే టాపిక్ మీద ఆల్రెడీ చెప్పాను కదా! 4 పార్ట్స్ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశానని ఒక్కసారి వెళ్లి చూడండి. అవి ఇంకా వేరే డిఫరెంట్ ఇన్‌కమ్ స్ట్రీమ్స్ అనమాట. సో, మీకు డెఫినిట్‌గా యూజ్ అవ్వచ్చు. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. మీరు సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే ఆల్రెడీ అకౌంట్ ఉన్నా, ప్రెజెంట్ మార్కెట్ అనేది ఎలా ఉంది? ఏ ట్రెండ్ మీద నడుస్తుంది? ఏది నోటీస్ చేస్తున్నాయి? మనం ఏది ఇవ్వాలి? ఎలా ప్రెజెంట్ చెయ్యాలి? ఏది నోటీస్ చెయ్యాలి? ఎలా రీచ్ అవ్వాలి? ఇదంతా కూడా నేనొక స్టెప్ బై స్టెప్ స్ట్రాటజీ మీకు క్లియర్‌గా ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఇప్పుడు మార్కెట్ స్ట్రాటజీ ప్రకారం ఒక 10,000 ఫాలోవర్స్ ఉన్న కంటెంట్ క్రియేటర్ కన్నా 2,000 జెన్యూన్ ఫాలోవర్స్ ఉన్న కంటెంట్ క్రియేటర్‌కే ఎక్కువ స్కోప్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. అది ఎలా అనేది నేను చెప్తానిప్పుడు. స్టెప్ 1, మీకు యూట్యూబ్‌లో ఛానెల్ ఉన్నా, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉన్నా సరే, 2 కలిపున్నా. మీరు 2 కలిపి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నీష్ మీ టాపిక్ ఒక్కటే పెట్టుకోండి. యూట్యూబ్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను ఒక్కటే టాపిక్ ఉండాలి. అది ఫిట్‌నెస్ కావచ్చు, డివోషనల్ కావచ్చు, టెక్ కావచ్చు, ఏఎస్ఎంఆర్ కావచ్చు, రివ్యూ కావచ్చు, ఏదైనా సరే సేమ్ టాపిక్ మీదే యూట్యూబ్ ప్లస్ ఇన్‌స్టాగ్రామ్ 2 రన్ చేయండి. సెకండ్, మీకు టాపిక్ క్లారిటీ వచ్చిన తర్వాత పోస్టింగ్. ఎప్పుడు పోస్ట్ చేయాలి? యూట్యూబ్ లాంగ్ వీడియో 2 వీక్స్‌కి ఒకటి ఆర్ వీక్లీ 1 లాంగ్ వీడియో పోస్ట్ చేయండి. నేనైతే వీక్లీ 1 సజెస్ట్ చేస్తాను. ఎవ్రీడే పోస్ట్ చేద్దాం లాంగ్ వీడియో అనుకుంటే అది కాని పని. ట్రస్ట్ మీ, నేను ఆల్రెడీ ట్రై చేసి నా వల్ల అవ్వలేదు. అందుకే చెప్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్ లాంగ్ వీడియో మనకి చూడడానికి 10 మినిట్సే ఉంటుంది. కానీ దాని వెనక వర్క్ చాలా ఉంటుంది. 10 మినిట్స్ వీడియో ఎడిట్ చేయాలి అంటే 2-3 అవర్స్ పడుతుంది. దానికి స్క్రిప్ట్ రాయాలంటే అట్‌లీస్ట్ 1-2 డేస్ పడుతుంది. సో, చాలా టైమ్ టేకింగ్ అది. ఎవ్రీ డే 1 లాంగ్ వీడియో ఇంపాసిబుల్. ఈవెన్ 3 డేస్‌కి ఒక్క లాంగ్ వీడియో కూడా ఇంపాసిబుల్. వీక్లీ 1 లాంగ్ వీడియో పెట్టండి. మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, స్టూడెంట్ అయినా, ఈవెన్ ఖాళీగా ఇంట్లో కూర్చున్నా సరే వీక్లీ 1 లాంగ్ వీడియో ఈజ్ ఎనఫ్. యూట్యూబ్ షార్ట్స్ వీక్‌కి ఒక 3 షార్ట్స్ పెట్టుకోండి, లేకపోతే 4 షార్ట్స్ పెట్టుకోండి. సేమ్ ఇన్‌స్టాగ్రామ్ కూడా అదే అప్లై చేయండి. డైలీ పోస్ట్ చేయాలి, డైలీ పోస్ట్ చేస్తేనే వైరల్ అవుతారని ఎక్కడా రాసిలేదు. వీక్లీ 3 టైమ్స్ పెట్టుకోండి, 4 టైమ్స్ పెట్టుకోండి, ఎవ్రీ ఆల్టర్‌నేటివ్ డే పెట్టుకోండి. కానీ మానకుండా అదే డేట్‌కి, అదే రోజు, అదే టైంకి పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. కొత్తలో టైం ఉంది కదా, నువ్వు రోజు పోస్ట్ చేసేసి తర్వాత టైం దొరకట్లేదు కదా, వారానికి ఒకటి పోస్ట్ చేస్తే మీ అల్గోరిథం అనేది డిస్టర్బ్ అవుతుంది. సో, స్టిక్ టు 1 కన్సిస్టెంట్ రొటీన్. స్టెప్ నంబర్ 3, యూట్యూబ్ లాంగ్ వీడియో ఏ టాపిక్ మీద అయితే ఉందో
అదే టాపిక్ మీద ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఉండాలి. నేను చెప్పింది అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు యూట్యూబ్‌లో ఏ టాపిక్ మీదైతే ఒక లాంగ్ వీడియో చేశారో, దాన్ని కట్ చేస్తారో, ట్రిమ్ చేస్తారో, లేకపోతే సేమ్ కాన్సెప్ట్ మీద మళ్ళీ షార్ట్స్ క్రియేట్ చేస్తారో మీ ఇష్టం. అదే టాపిక్ మీద ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఉండాలి. అండ్ అదే టాపిక్ మీద యూట్యూబ్ షార్ట్స్ కూడా పెట్టుకోండి. దీనివల్ల మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ప్రతిరోజు అరే నెక్స్ట్ ఈ టైం ఏ టాపిక్ మీద పోస్ట్ చేయాలనే కన్‌ఫ్యూజన్ ఉండదు. చాలా ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ టాపిక్ అనేది క్లారిటీ ఉంటుంది కాబట్టి, మీ నెక్స్ట్ స్టెప్ అనేది దాని యొక్క ఎడిటింగ్ గానీ, దాని పోస్టింగ్ మీద గానీ, లేకపోతే నెక్స్ట్ వేరే టాపిక్ నెక్స్ట్ వీక్ కంటెంట్ మీద గానీ, సో, ఇలా మీకు ఒక పక్క టైం సేవ్ అవుతూ, ఇంకో పక్క కంటెంట్ అనేది ఎప్పుడూ ఇన్ హ్యాండ్ ఉంటుంది మీకు. యూ నెవర్ రన్ ఔట్ ఆఫ్ కంటెంట్ ఐడియాస్. 4 మీ వీడియోస్‌కొచ్చిన కమెంట్స్. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా మీరు రెస్పాండ్ అవ్వండి. పాజిటివ్ వేలో రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు కమెంట్స్‌కి రెస్పాండ్ అవుతూ, వాళ్ళ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇస్తూ, వాళ్ళు అడిగిన డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటే, మీకు కమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. మీరు ఫర్దర్‌గా యూట్యూబ్‌లో ఎర్న్ చేయాలనుకుంటున్నా, వేరే ఏదైనా ఇన్‌కమ్ స్ట్రీమ్ స్టార్ట్ చేయాలనుకున్నా మీకు ఒక కమ్యూనిటీ ఉండాలి. ఒక ట్రస్టెడ్ ఫాలోవర్స్ కానీ, ట్రస్టెడ్ సబ్స్క్రైబర్స్ అనేది బిల్డ్ అవుతారు. ఎప్పుడు అంటే, మీరు వాళ్ళకి రెస్పాండ్ అయినప్పుడు మాత్రమే. చాలామంది కంటెంట్ క్రియేటర్స్ ఇగ్నోర్ చేసే పార్ట్ ఇది. సో, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. మీరసలు ఇగ్నోర్ చేయకండి. కామెంట్ పెట్టిన వెంటనే రిప్లై ఇవ్వమని నేను చెప్పను. మన పనుల్లో మనం ఉంటాము. బట్ అట్‌లీస్ట్ రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ పడుకునేటప్పుడో, లేచిన వెంటనే కామెంట్స్ ఏమొచ్చాయో చూడండి. దానికి మీరు ఇవ్వగలనని రిప్లైస్ ఇవ్వండి. అలా మీ మీద ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. స్టెప్ 5 బ్రాండ్స్ మన దగ్గరకొచ్చే వరకు వెయిట్ చెయ్యకుండా, మనమే వాళ్ళని రీచ్ అవ్వాలి. ఎలా రీచ్ అవ్వాలి అంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్ ప్రమోషన్ పేజెస్ చాలానే ఉన్నాయి. ఇవెలా అంటే, మనకి బ్రాండ్స్‌కి మధ్యలో ఏజెన్సీ‌లా వర్క్ అవుతాయి. సో, మన ఫాలోవర్స్ కౌంట్‌ని బట్టి, మన రీల్స్ రీచ్‌ని బట్టి, మనకి ప్రమోషన్స్ అనేవి వీళ్ళు సజెస్ట్ చేస్తారు. బ్రాండ్స్‌కి ఎలా మెసేజ్ చెయ్యాలి అనే టెంప్లేట్ నేను ఇస్తాను. బ్రాండ్స్‌కి ప్రొఫెషనల్‌గా ఎలా రీచ్ అవ్వాలి అంటే, వాళ్ళకి మనం ఒక మెసేజ్ పెడతాము. సో, నా నీష్ ఇది. సో అండ్ సో నాకింతమంది ఫాలోవర్స్ ఉన్నారు. లేకపోతే నాకింత మంచి రీచ్ ఉంది. ఇలా మీకు ఇంతకుముందు ఏదైనా ప్రమోషన్స్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది మెన్షన్ చేయండి. లేదు మీరు ఫ్రెషర్ అయితే అది మెన్షన్ చేయండి. నేను కొన్ని టెంప్లేట్స్ అనేవి మీకిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెంప్లేట్ ఇస్తాను. మీరు అందులో చిన్న చిన్న చేంజెస్ చేసుకొని మీరు అదే మెసేజ్‌ని రీయూజ్ చేసుకోవచ్చు. మీకు థౌసండ్స్ అండ్ లాక్స్‌లో సబ్స్క్రైబర్స్ ఉండనక్కర్లేదు. రైట్ స్ట్రాటజీ, కన్సిస్టెన్సీ, స్మార్ట్ కంటెంట్ క్రియేషన్ ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియా గేమ్ మారిపోయింది. ఫాలోవర్స్ కౌంట్ కన్నా కూడా మీ కంటెంట్ అండ్ రీచ్ మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. మీరు చిన్న క్రియేటర్ అయినా, జీరో నుంచి స్టార్ట్ చేసినా, నేను చెప్పిన ఈ యూట్యూబ్ ప్లస్ ఇన్‌స్టాగ్రామ్ కాంబో ఎర్నింగ్ స్ట్రాటజీని ట్రై చేయండి. ఒక 3 మంత్స్ టైం తీసుకోండి. 3-6 మంత్స్ తీసుకోండి. ఒక 6 మంత్స్ టైం పెట్టుకోండి. డెఫినెట్‌గా సక్సెస్ అవుతారు. మీకు ఇన్‌కమ్ జనరేషన్ 100% పాసిబుల్ అవుతుంది. నేను కూడా చిన్న క్రియేటర్‌నే. నేను కూడా రీసెంట్‌గానే నా జర్నీ స్టార్ట్ చేశాను. సో, నేను నా జర్నీలో ఏమేమైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నానో, దాన్నే నేను వీడియోస్‌గా తీసి, నాలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి, నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నేను చాలా ట్రై చేశాను. చాలా ఫెయిల్ అయ్యాయి. మళ్ళీ ట్రై చేస్తున్నాను. కొన్ని వర్క్ అవుతున్నాయి. కొన్ని వర్క్ అవ్వట్లేదు. బట్ దట్స్ ఓకే. నేను స్టిల్ ట్రై చేస్తూనే ఉంటాను. ఇప్పుడు మిలియన్స్‌లో ఫాలోవర్స్ ఉన్న కంటెంట్ క్రియేటర్స్ అందరూ ఒకప్పుడు జీరో నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. కొంతమంది మధ్యలోనే ఆగిపోతారు. కొంతమంది బ్రేక్ తీసుకున్నా, లేకపోతే ఎన్ని ఇబ్బందులొచ్చినా వాళ్ళ వల్ల కాకపోయినా స్టిల్ ట్రై చేసి ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉంటారు. మంచి పొజిషన్‌లో ఉన్నారు. లెట్స్ క్రియేట్ బెటర్ కంటెంట్ టుగెదర్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ స్ట్రాటజీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ యూజ్ అవుతుందనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి.